అందరికీ నమస్తే. సో, ఈరోజైతే నేను మీకోసం వాషింగ్ మిషన్‌కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దామని వీడియో అయితే చేస్తున్నాను. సో, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో, జనరల్‌గా మనకి వాషింగ్ మిషన్స్ అంటే అందరికీ ఐడియా ఉన్న ప్రొడక్టే అది. సో, దాంట్లో వేరియేషన్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వాషింగ్ మిషన్‌కి పవర్ కన్జంప్షన్ ఎంత అయితే అవుతుందో అండ్ వాటర్ అయితే ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియో అనేది మీకు లాస్ట్ వరకు చూస్తేనే క్యాలిక్యులేషన్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాషింగ్ మిషన్ వచ్చేసరికి 2 టైప్స్ అనమాట. సో సెమీ ఆటోమేటిక్ అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. సో సెమీ ఆటోమేటిక్లో మనకి ఏంటంటే వాష్ ఒక టబ్లో చేస్తారు, స్పిన్నింగ్ అనేది ఇంకో టబ్లో చేస్తారు. సో రెండు సపరేట్గా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనం ఒక దాంట్లో వాష్ చేశాక తీసి ఇంకో దాంట్లో వేసి స్పిన్నింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఫుల్లీ ఆటోమేటిక్ వచ్చేసరికి ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి. అందులో టాప్ లోడ్ ఒకటి వస్తుంది అండ్ ఫ్రంట్ లోడ్. సో టాప్ లోడ్ అనేది కూడా ఈ రెండు మనకి ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. సో వాష్ ఒకటి, రిన్స్, స్పిన్ కంప్లీట్గా అందులో అయిపోతాయి అనమాట. సో టాప్ లోడ్కి వచ్చేసరికి మనకి యావరేజ్గా 60% అనేది డ్రై పర్సెంటేజ్ ఉంటుంది. సో ఫ్రంట్ లోడ్కి వచ్చేసరికి 80% ఉంటుంది. ఇప్పుడు వచ్చే కొన్ని మోడల్స్లో కూడా 100% డ్రైయర్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. మోడల్స్ బట్టి డిపెండ్ ఆన్ మోడల్స్ అనమాట. సో దీంట్లో మనకి వచ్చేసరికి వేరియేషన్స్ ఏంటంటే మనకి వాష్ క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. ఒక్కోదానికి స్పీడ్ కూడా మారుతుంది అనమాట. సెమీ ఆటోమేటిక్ ఒక స్పీడ్ ఉంటుంది, టాప్ లోడ్కి ఒక స్పీడ్ ఉంటుంది, ఫ్రంట్ లోడ్కి వచ్చేసరికి ఇంకో స్పీడ్ అనమాట. సో దీన్ని బట్టి మనకి వాష్ క్వాలిటీ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ సెమీ ఆటోమేటిక్ వచ్చేసరికి ఏంటంటే మనకి డ్రమ్ అనేది మూవ్ అవుతుంది. లోపల పల్సేటర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు పిక్చర్ అనేది చూపిస్తాను. సో పల్సేటర్ అనేది మాత్రమే మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ దాంట్లో మనం మాన్యువల్గా వాటర్ అనేది వేసుకోవచ్చు అండ్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా నాబ్ సిస్టమ్ అనమాట. పైన మీకు 4 నాబ్స్ అనేవి, 5 నాబ్స్ అనేవి మోడల్ బట్టి ఉంటాయి. ఫుల్లీ ఆటోమేటిక్ వచ్చేసరికి మనకి దాని పేరులోనే ఉందన్నమాట, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అనేది. సో దీంట్లో మనకి ఏంటంటే మనం వాటర్ కనెక్షన్ ఇచ్చాక సో లోపల బట్టలు వేసుకొని పౌడర్ కానీ లిక్విడ్ కానీ వేసుకున్న తర్వాత జస్ట్ మీరు పవర్ ఆన్ చేసి ప్రోగ్రామ్ ఏదైతే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు. దాంట్లో మీకు వాష్, రిన్స్, డ్రై వరుసగా దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా అవి అయిపోతాయి అనమాట. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే అయిపోతుంది. ఓకేనా. ఇది ఫ్రంట్ లోడ్ కూడా సేమ్ అనమాట. కాకపోతే టాప్ లోడ్ వచ్చేసరికి మనం పైనుంచి బట్టలు అనేవి వేస్తాము. సో ఫ్రంట్ లోడ్ వచ్చేసరికి ఫ్రంట్ డోర్ అనేది ఉంటుంది అనమాట. ఫ్రంట్ నుంచి బట్టలు అనేవి వేసుకోవాలి. సో టాప్ లోడ్లో ఏంటంటే వన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత మనం డోర్ అనేది ఓపెన్ చేసి క్లాత్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ లోడ్కి వచ్చేసరికి ఏంటంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు డోర్ అనేది లాక్ అయిపోతుంది. సో డోర్ అనేది అన్లాక్ అవ్వాలంటే వాటర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు డోర్ అనేది అన్లాక్ అవుతుంది అన్నమాట. సో ఫ్రంట్ లోడ్కి టాప్ లోడ్కి ఇది ఒక వేరియేషన్ అనమాట. అండ్ స్పీడ్ కూడా మారుతుంది. మాక్సిమం మీకు టాప్ లోడ్ వచ్చేసరికి 800 RPM ఉంటుంది. అండ్ ఫ్రంట్ లోడ్ వచ్చేసరికి ఏంటంటే 1000 నుంచి 1400 RPM వరకు ఉంటాయి, డిపెండ్ ఆన్ మోడల్స్ అనమాట. సో వాష్ క్వాలిటీ పరంగా చూసుకుంటే టాప్ లోడ్ కన్నా ఫ్రంట్ లోడ్ అనేది కొంచెం బెటర్ వాష్ క్వాలిటీ అనమాట. పవర్ విషయానికి వచ్చేటప్పటికి మన దగ్గర సెమీ ఆటోమేటిక్, టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్ ఈ 3 టైప్స్ అనేవి ఉన్నాయి కదా. సో దీంట్లో అన్ని కూడా మాక్సిమం వచ్చేవన్నీ కూడా 5 స్టార్ రేటింగ్ లోనే వస్తాయి. సో వేరే స్టార్ రేటింగ్ అంటూ ఏమీ ఉండదు. సో అన్ని కూడా మాక్సిమం పవర్ తక్కువే ఉంటాయి. సో దీంట్లో మనకి వాటర్ కన్జప్షన్ కూడా ఉంటుంది అనమాట. డిపెండ్ ఆన్ మోడల్స్ ఉంది. సెమీ ఆటోమేటిక్ ఒకలా తీసుకుంటుంది, టాప్ లోడ్ ఒకలా ఉంటుంది, ఫ్రంట్ లోడ్ ఒకలా ఉంటుంది అనమాట. సో ఈ 3 మోడల్స్కి ఏంటి వేరియేషన్ అనేది, పవర్ కన్జప్షన్ అండ్ వాటర్ కన్జప్షన్ అనేది ఇప్పుడు క్యాలిక్యులేషన్ చెప్తాను. సో జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఓకేనా. అండ్ మీరు రెగ్యులర్గా షాపులకు వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటారంట మిషన్ మీద ఎల్లో కలర్ స్టిక్కర్ అనేది ఉంటుంది. ఓకేనా. అది స్టార్ రేటింగ్ స్టిక్కర్ అంటారు దాని మీద. సో ఆ స్టిక్కర్ పైనే మనకి పవర్ అనేది మెన్షన్ ఉంటుంది. సో అది ఎలా అంటే కిలోవాట్స్ పర్ అవర్, పర్ కేజీ, పర్ సైకిల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట దాని మీద. ఓకేనా. అది కూడా మీకు ఎలా మెన్షన్ అవుతుంది, 0.0095 కిలోవాట్స్ అనమాట పర్ కేజీకి పర్ వాష్ సైకిల్. అంటే 1 కేజీ వాష్ చేయడానికి ఆ మిషన్ యూజ్ చేసేది ఎంత, 0.0095. సో ఇప్పుడు నేను చెప్పే పవర్ ఏదైతే ఉందో అది ఎల్జీ సెమీ ఆటోమేటిక్ అనమాట. సెమీ ఆటోమేటిక్ 9.5 కేజీ కెపాసిటీ ఉన్న వాషింగ్ మిషన్. ఓకేనా. సో దీన్ని మీరు 9.5 కేజీలకు ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే మీకు 0.0095 కిలోవాట్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 9.5 వేసుకుంటే మీకు 9.5 జతలు వాషింగ్ చేయడానికి ఎంత పవర్ అయితే కన్జ్యూమ్ అవుతుందో ఆ పవర్ అనేది మనకు అక్కడ చూపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ వచ్చిందంతా 0.09025 కిలోవాట్స్ అనమాట. దాన్ని మరి ఇంటూ చేసుకొని 365 డేస్ చేయండి. అంటే 1 ఇయర్కి ఎంత కన్జ్యూమ్ అవుతుందంటే యావరేజ్గా 32.94, అంటే యావరేజ్గా ఒక 33 యూనిట్లు అనుకోండి సంవత్సరానికి.
ఓకేనా. అదే విధంగా వాటర్ కూడా మనకి కిందన మెన్షన్ ఉంటుంది అదే స్టిక్కర్లో. సో దీంట్లో వచ్చిన దాని ప్రకారం ఏంటంటే 18.06 లీటర్స్ పర్ కేజీ పర్ వాష్ అనమాట. ఒక కేజీ బట్టలు వాష్ చేయడానికి ఓకేనా 18.06 లీటర్స్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. అదే 9.5 కేజీలకి ఇంటూ చేసుకోండి అనమాట. ఇంటూ చేసుకుంటే మీకు 171.57 లీటర్స్ అనమాట. అదే ఇయర్లీ కన్జంప్షన్ చూసుకుంటే 62,623 లీటర్స్. ఓకేనా. అండ్ మీకు టాప్ లోడ్కి వచ్చేసప్పటికి ఎలా ఉంటుందంటే సేమ్ దీనిలానే కిలో వాట్స్ పర్ అవర్ అండ్ కేజీ అండ్ సైకిల్. సో టాప్ లోడ్కి వచ్చేటప్పటికి ఎలా ఉందంటే 0.0071 ఓకేనా ఇంటూ 9 కేజీస్ అనమాట. ఇది 9 కేజీ కెపాసిటీ వాషింగ్ మిషన్ ఉంది. సో 9 కేజీస్ చేసుకుంటే 0.0639 ఓకేనా. దాన్ని ఇంటూ 365 డేస్ చేసుకుంటే 23 యూనిట్లు అంటే 23.32 23 యూనిట్లు అనమాట. ఓకేనా. అదే వాటర్ కన్జంప్షన్ వచ్చేటప్పటికి 13.15 లీటర్స్ పర్ కేజీ పర్ సైకిల్. ఓకేనా. దీన్ని ఇంటూ 9 చేసుకుంటే మీకు 118.35 లీటర్స్ అనమాట. ఓకేనా. 118.35 లీటర్స్ అనేది 9 కేజీల వాషింగ్ మిషన్ వాష్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. అది ఇయర్లీ కన్జంప్షన్ చూసుకుంటే మీకు 43,197 లీటర్లు అవుతుంది సంవత్సరానికి. ఓకేనా. అండ్ ఫ్రంట్ లోడ్కి వచ్చేటప్పటికి పవర్ కన్జంప్షన్ పర్ కేజీకి 0.06 పర్ కేజీ. ఓకేనా. దాన్ని ఇంటూ చేసుకోండి. ఇంటూ 9 కేజీస్ కెపాసిటీ కాబట్టి 9 కేజీస్ చేసుకుంటే 0.54 అనమాట. యావరేజ్గా 1/2 యూనిట్ పడుతుంది అది. అండ్ ఇంటూ దాన్ని ఇయర్లీ కన్జంప్షన్ 365 డేస్ అంటే 197 యూనిట్స్ పర్ ఇయర్. ఓకేనా. అండ్ వాటర్ కన్జంప్షన్ వచ్చేటప్పటికి చాలా తక్కువ ఫ్రంట్ లోడ్లో అండ్ 7.4 లీటర్స్ అనమాట పర్ కేజీ వాష్కి. అండ్ 9 కేజీ కెపాసిటీ కాబట్టి మీకు యావరేజ్గా ఇంటూ 9 చేసుకుంటే 66.6 లీటర్స్ అనమాట. ఇయర్లీ కన్జంప్షన్ వచ్చేటప్పటికి 24,309 లీటర్స్. ఓకేనా. ఇప్పుడు చెప్పిన పవర్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అది డైలీ 1 టైం యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే. సో 2 డేస్కి ఒకసారి కానీ 3 డేస్కి ఒకసారి కానీ వీక్లీ వన్స్ కానీ వాడే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు అప్పుడైతే క్యాలిక్యులేషన్ చేసుకోండి, దాన్ని తగ్గట్టు క్యాలిక్యులేషన్ చేసుకోండి. అండ్ దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.